ఒక 2.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విషయాన్ని ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి, ఏం తీసుకున్నారు, ఇంకే ముందు ఏం తీసుకోవాలి, వే ఫార్వర్డ్ ఏ విధంగా ఉండాలనేది సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో ఈ చర్చలు కొనసాగుతాయి. సోమవారం మళ్ళీ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ నాగేంద్రరావు గారు, ఇతర ఇంజనీర్లు కూడా మరోసారి వారితో కూర్చొని అన్ని విషయాలు చర్చించబోతున్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వంలో చాలా అట్టహాసంగా, ఆర్భటంగా, చాలా పెద్ద పెద్ద మాటలతో, ప్రచారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. ఒక్క నిమిషంలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి 38 లక్షల రూపాయలతో ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ప్రాజెక్టులో కొంత పనులు కూడా మొదలైనవి. రీడిజైన్ పేరుతో కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తున్న కక్కుర్తితో తుమ్మడేటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి ఆ వెన్యూని మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. ఇక్కడ నీళ్ళు లేవు, అక్కడ నీళ్ళు ఉన్నాయని ఒక తప్పుడు వాదనతో ఆ కాస్ట్ ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్ 80,000 కోట్లతో మంజూరు చేసిందని చెప్పి వారు ప్రకటన చేసి అక్కడ పని మొదలుపెట్టారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొని ఆ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు రికార్డ్స్ పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం జలవనరుల మంత్రిత్వ సలహాదారు, అడ్వైజరు వెదిరే శ్రీరామ్ గారు కూడా హైదరాబాద్లో స్టేట్మెంట్ ఇచ్చి కమిషన్ ఎంక్వైరీకి అఫిడవిట్ ఇచ్చాడు. ఆ తుమ్మడిహెట్టి నుంచి నీళ్లు లేవని మేడిగడ్డకి వెన్యూ షిఫ్ట్ చేయడం అది తప్పుడు నిర్ణయం అని చెప్పి ఈస్ గివెన్ ఎ రిటర్న్ అఫిడవిట్ టు జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. అది మేము మొదటి నుంచి చెప్తున్న మాట. ఇది కాళేశ్వరం కట్టింది కమిషన్ల కక్కుర్తి, మరొకటి కాదని. అయితే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు సుమారు 1,00,000 కోట్ల మరి అమూల్యమైన ప్రజాధనం ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ భాగం హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజానీకం సంవత్సరానికి అప్రాక్సిమేట్గా ఇంట్రెస్ట్ రూపాన 9-10 వేల కోట్ల రూపాయలు కడుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత ఆయకట్టు వచ్చిందయ్యా అంటే, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. మాట్లాడితే స్టెబిలైజ్డ్ ఆయకట్టుకుందా ఏదో 10 లక్షలు 15 లక్షల ఎకరాలు మాట్లాడుతుంటారు. మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము ఆ అంకెలు పరిశీలన చేస్తే, అంటే ఎంత నీరు పంపు చేయడం జరిగింది, ఎంత ఉపయోగపడదంటే 5 ఏళ్ల పాటు మొత్తం లెక్కలు తీస్తే కాళేశ్వరంలో పంప్ అయిన నీళ్లు 65 టీఎంసీలు, అంటే యావరేజ్గా సంవత్సరానికి 13 టీఎంసీలు. ఇది అధికారిక లెక్కలు యాజ్ పర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. అంటే సంవత్సరానికి 13 టీఎంసీలు అంటే నీకు ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు పారుతుందంటే 1,30,000 ఎకరాలు మొత్తం బారింది. వాళ్ళు దానికి
కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వరం వాళ్ళని చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడిగట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి 1000 కోట్లు అయ్యేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే 10,000 కోట్ల రూపాయలు కాబోతున్నది. 10,000 కోట్లు వడ్డీ, ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి మీద. అది పూర్తయ్యే వరకు అంటే ఇప్పుడు ఎస్టిమేట్సే వాళ్ళు 80,000 కోట్లకి తీసుకున్న అనుమతి ఇప్పుడు 1,24,000 కోట్లకి 2 ఏళ్ల క్రితం సిఏజీ వాళ్ళు మెయిన్గా చెప్పే ఫిగర్, అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన ఫిగర్స్ 1,24,000 crores అని. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది అంతే అప్రాక్సిమేట్గా. అంటే వడ్డీకి 15,000 కోట్లు, ఎలక్ట్రిసిటీ ఖర్చు 10,000 కోట్లు యాన్యువల్ ఫిగర్, యాన్యువల్ ఇంట్రెస్ట్. అయితే కట్టింది ఏదో సకదనం కట్టిందా అంటే అక్టోబర్ 21వ తారీఖున 2023 అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారే ముఖ్యమంత్రి, వారే ఇరిగేషన్ మంత్రి. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అది మీ అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఎవరైనా సరే వాళ్ళు ఏ ప్రచారం ఈరోజు చేసుకున్నా వాళ్ళ హయాంలోనే వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విషయం కూడా ఇది నిస్సందేహం. ఆ పియర్స్ ఫౌండేషను 6 అడుగులు లోపలికి పోయింది. వాళ్ళు మొదట ఏం చేసిండ్రు, చెప్పిన విషయం ప్రకారం మేము ముందుకు పోతాము. సరే, ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ కదా ఇది. ఇప్పుడు చాలా విషయాలలో ఇప్పుడు ఏం బయటకు వస్తుందంటే వాళ్ళు సరిగ్గా సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు, ఓకే, సరిగ్గా ఏ టెస్టులు చేయకుండా కట్టేసిండ్రు. ప్రపంచంలో ఏ బ్యారేజ్లో కూడా 3 నుంచి 4 టీఎంసీ కంటే ఎక్కువ స్టోరేజ్ పెట్టరు. మరి ఈ ప్రాజెక్టు ఆర్కిటెక్టు, డిజైనరు, బిల్డరు అన్నీ అయిన కేసీఆర్ గారు ఆయన్నే హెలికాప్టర్లు వచ్చి ఆ సైట్ చూసి కట్టించి 16 టీఎంసీలు స్టోరేజ్ పెట్టిండ్రు. ఆ ఫోటోలు తీసి రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు రిలీజ్ చేసి ప్రచారంలో. డ్యామ్లో నీటి నిల్వ ఉంచుతారు, బ్యారేజ్లో ఇట్స్ ఓన్లీ టు గైడ్ ద వాటర్. మరి ఒక బేసిక్ ఫండమెంటల్స్లోనే పొరపాటు చేసిన అందుకోసమే తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 100% మా ప్రభుత్వం ఈ టర్మ్లో తుమ్మిడిగట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతాము. ఈ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇది దాందే. మొత్తం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 1,50,000 కోట్లు అంటారు. ఇంతవరకు 1,20,000 కోట్లు టీఆర్ఎస్ తీసుకుంది. ఇక మిగతా 30,000 కోట్లు మీరు తీసుకుంటారా? మేమేం తీసుకుంటాం? పూర్తి చేయడం పని చేయడానికి ఎవరు పని చేస్తారు వాళ్ళకి పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయితే అప్పు తెచ్చి కావాల్సిందే కదా మీ దగ్గర. రైట్, ఒకటి సరే. ఇప్పుడు అంత దూరం రాలేదు మేము. ఇప్పటికీ అయిన ఖర్చు 1,00,000 కోట్లు. సిఏజీ 2 ఏళ్ల క్రితం చెప్పిన అంచనాలు 1,24,000 కోట్లు. బట్ అది 2 ఏళ్ల క్రితం చెప్పిన విషయం. ఇప్పుడు అది దాని ఖర్చు, దాని అంచనాల ప్రకారం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు సరే గవర్నమెంట్ ఏం బారో చేసిందో మీకు తెలుసు కదా, రోజువారీ లెక్కలు ఉంటాయి. మీరు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డొమైన్ చూడండి, ఉంటుంది. అవును, తుమ్మడిగట్టి దగ్గరనో అక్కడ కొద్దిగా పైకో కిందికో ఆడ గ్రావిటీతో వచ్చే నీళ్ళ విధంగా ఆడ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఆరోపణలో? అది ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్. అది కనీసం అంతనే తెలవాలి ఆయనకి, మాట్లాడిన ఆయనకి. అది ఇంటర్స్టేట్ ప్రాజెక్టు. అది ఆంధ్రాలో ఎక్కువ 90% ఆయకట్ ఆంధ్రాలో ఉంది, అది 10% తెలంగాణలో ఉంది. దాని కెపాసిటీకి 5 ఇంచులు వరద వచ్చింది.
దాన్ని ఇట్లా మరి బాధ్యతారహితంగా మాట్లాడితే అది వాళ్ళకే వదిలేశారు. సార్ ప్రజెంట్ ఎట్లా ఉంది సార్? వరదలు వస్తూనే ఉన్నాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి, రాష్ట్రంలో ప్రాజెక్టుల వారిగా ఎట్లా ఉంది? సరే ఏమంటారంటే మంచి వర్షాలు పడడం మేము స్వాగతిస్తున్నాము. ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ వస్తుందనే అప్రమత్తంగా అన్ని ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లని ఎస్సీని అలర్ట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.